అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత రోజును అంటే పాడ్యమి నాడు పోలి పాడ్యమిని జరుపుతారు. దీనిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈ పోలి పాడ్యమి యొక్క విశిష్టత ఏమిటి అంటే పూర్వం ఒకానొక ఊరిలో ఒక రజక స్త్రీ ఉండేవారు. ఆమెకు 5 కొడుకులు, 5 కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక మాసమంతా తన 4 కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్లి దీపం పెట్టి వస్తూ ఉండేది. చిన్న కోడలే ఇంటికి చాకిరీ అంతా చేస్తూ ఉండేది. ఆమెకు పనులను అప్పగించి 4 కోడళ్ళతో ఆలయానికి వెళ్లి పూజలు చేసుకొని వచ్చేది. ఈ చిన్న కోడలి పేరే పోలి. ఈ చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యాలని, దీపారాధన చెయ్యాలని కోరిక ఉండేది. ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది. కార్తీక మాసమంతా అత్తగారు తన 4 కోడళ్ళతో నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసి వచ్చేది. చిన్న కోడల్ని పోలిని మాత్రం తీసుకువెళ్ళేవారు కాదు. కార్తీక బహుళ అమావాస్య తరువాత రోజు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి 4 కోడళ్ళతో పాటు నదీ స్నానానికి వెళ్ళెను. చిన్న కోడలు ఈ రోజు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకొని వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని వత్తిగా చేసింది. బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బాణను మూతగా పెట్టెను. అప్పుడే ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళెను. ఆ విధంగా వెళ్ళడం చూసిన అత్తగారు 4 కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, "నువ్వు చిన్న కోడలిని వదిలి మిగిలిన 4 కోడళ్ళను మాత్రమే తీసుకొని పూజలు చేశావని అన్నారు. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్నా భక్తి శ్రద్ధలతో పెట్టింది. అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను" అని చెప్పారు. మిగిలిన వారిని మీరు అడవుల్లో పాలైపోవు అని శపించారు. ఇది పోలిపాడ్యమి యొక్క విశిష్టత మరియు పోలిపాడ్యమి యొక్క కథ. దీన్నే పోలి స్వర్గం కథ అని కూడా అంటారు. ఈ పోలిపాడ్యమి రోజు చేయవలసిన పూజా విధానం ఏమిటి అంటే, ఈరోజు తెల్లవారుజామున నది లేదా చెరువు వద్దకు వెళ్ళి స్నానం చేసి 30 వత్తుల దీపాన్ని ఆ పారే నీటిలో వదలాలి. ఈ 30 వత్తుల దీపం ఈ కార్తీక మాసం నెల రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వత్తుకు సంకేతం. కావున ఈ 30 వత్తుల దీపాన్ని వదలాలి. అలాగే దగ్గరలో నది లేదా చెరువు లేనివారు ఇంటి దగ్గరే నదుల పేర్లు చెప్పుకొని స్నానం చేసి ఇంటి ముందు తులసి కోట దగ్గర పసుపుతో అలికి దాని మీద అష్టాదళ పద్మం వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత ఇత్తడి పళ్ళెముతో నీటిని పెట్టి ఆ నీటిలో పువ్వులు పసుపు కుంకుమ వేసి అనేక నదుల పేర్లు చెప్పుకొని ఆ నీటిలో ఈ 30 వత్తుల దీపాన్ని వదలవచ్చు. తరువాత అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకొని ఈ పోలి స్వర్గం యొక్క కథ విని ఆ అక్షంతలను తలపైన వేసుకోవాలి. ఇది పోలిపాడ్యమి యొక్క పూజా విధానం. ఈ 2025వ సంవత్సరంలో పోలిపాడ్యమి 21 నవంబర్ శుక్రవారం వచ్చింది. ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం చెయ్యవచ్చా లేదా అనే అపోహ చాలా మందికి ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పోలిపాడ్యమి రోజున భక్తి శ్రద్ధలతో దీపం పెట్టడం వల్ల ఆమె స్వర్గానికి వెళ్ళింది. అలాగే మనము కూడా భక్తి శ్రద్ధలతో ఈ పాడ్యమి రోజున దీపం పెట్టడం వల్ల మనకు కూడా స్వర్గం రావాలని. కానీ మనము పోలిని స్వర్గానికి పంపించట్లేదు. ఆ పాడ్యమి రోజు ఆవిడ దీపం పెట్టడం వల్ల విష్ణుదూతలు వచ్చి ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు. అందువల్ల మనము పోలిపాడ్యమి రోజున దీపం మాత్రమే పెడుతున్నాము గాని ఆమెను స్వర్గానికి పంపించట్లేదు. కావున ఈ రోజు మనం పోలిపాడ్యమి చేసుకోవచ్చు. ధన్యవాదములు.